వెల్కమ్ బ్యాక్ టు 1 టీవీ న్యూస్ తెలుగు. ఒక విద్యార్థినిపై 4 కార్లలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. వీడియో రికార్డ్ చేసి మరీ బెదిరించడంతో పాటు డబ్బుల కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది. ఒక బాలిక 11వ తరగతి చదువుతుంది. పరిచయం ఉన్న 2 వ్యక్తులు 4 కార్లలో పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా బాలికపై లైంగిక దాడిని ఒక వ్యక్తి ఐఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను ఆమెకు షేర్ చేశారు. 40,000 ఇవ్వాలని ఆ బాలికను వారిద్దరూ బ్లాక్మెయిల్ చేశారు. లేకపోతే దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. ఇక మరొక వైపు ఆ బాలిక భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో ప్రధాన నిందితుడు ఆసిఫ్ అలీ ఖాన్, అతడి అనుచరుడు మేజ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. థార్ ఎస్యూ తోటి సహా 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే మేజ్ ఖాన్ వీడియో రికార్డ్ చేసిన ఐఫోన్ స్వాధీనం చేసుకుని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. అతడితో సంబంధాలు ఉన్న హెడ్ కానిస్టేబుల్ కీలక సమాచారం లీక్ చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఇలా పోలీస్ వ్యవస్థలోనే దొంగలు ఉండడం చాలా దురదృష్టకరం.